నిజానికి తల్లులు కూడా పిల్లలు త్వరగా తినాలని అదొక చాలా బ్యాడ్ హ్యాబిట్. కుక్కి పెడుతూ ఉంటారు, లేకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి బాగా ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే వాడు అటెన్షన్ పే చేస్తాడు. అది కలర్ఫుల్ గా ఉంటుంది, హై ఇన్ సాల్ట్ హై ఇన్ షుగర్ ఉంటుంది. మీ తిన్న తర్వాత ఒక చిప్స్ తో ఆపినోడు ఎవరైనా హిస్టరీలో ఉన్నారు? ఎవరు ఉండరు. బట్ ఎండోమెట్రియాసిస్ లేదు, ఎంత డైటరీ మోడిఫికేషన్స్ చేస్తున్నా మా అబ్డామిన్ పెయిన్ తగ్గట్టు. నాకు వచ్చిన ఫస్ట్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు డైటీషియన్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చేది వెయిట్ లాస్, పీసీఓఎస్, డయాబెటీస్, థైరాయిడ్ అనే గుర్తొస్తుంది. మన బాడీ ఏమి సపరేట్ డిపార్ట్మెంట్ కాదు. ఒక ఆర్గాన్ కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక సెల్ కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక ఫంక్షన్ దెబ్బతిన్నప్పుడు మిగతావన్నీ దెబ్బతింటాయి. సో గట్ హెల్త్ అంతా ఈ కషాయం తాగారు కోవిడ్ లో, చూసారా? ఆ కషాయం తాగి చూయింగ్ అన్నది మర్చిపోయాం మనం అందరం. అసలు నమిలి తినడం అన్న కాన్సెప్టే లేదు. నిజంగా అంత ఎఫెక్టివా? చాలా ఎఫెక్టివ్. చాలా సగం మెకానికల్ డైజెషన్ అంటాం మనం మౌత్లో జరిగేది. మీ పళ్ళు ఉన్నది దానికోసమే. అక్కడ మనం లడ్డూలు తిన్నాం, ట్రెడిషనల్ ఫుడ్లు అరిసెలు తిన్నాం, గవ్వలు తిన్నాం, కజ్జికాయలు తిన్నాం. ఇన్ని తిన్నప్పుడు రాని ఎడిక్షన్ మనం ఆల్రెడీ తినే ఇడ్లీ, దోశ, రైస్ ఎప్పుడైతే ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా తీసుకోమో అది ఒక ఫార్మ్ ఆఫ్ షుగర్నే మన బాడీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. కానీ మీరు తినే వైట్ షుగర్ అయినా, బ్రౌన్ షుగర్ అయినా, పామ్ షుగర్ అయినా, జాగ్రీ అయినా ఒకటేలాగా బాడీ మెటబలైజ్ చేసుకుంటుంది. ఆటా మ్యాగీ తింటే హెల్దీ, స్పినాచ్ మ్యాగీ తింటే సూపర్ హెల్దీ. వెనక్కి తిప్పి చూస్తే స్పినాచ్ మ్యాగీలో మీకు ఆ గ్రీన్ కలర్ చూసి మనం ఓకే ఇది ఇంకా హెల్దీ ఆప్షన్. కొన్ని థియేటర్స్ లో ఉండే పాప్కార్న్ కి చాలా మంది ఫ్యాన్స్ ఎందుకుంటే వెరీ హై సోడియం ఉంటుంది, ఆ చీజ్ ఉంటుంది, అడిక్టివ్ గా ఉంటాయి మనకి. ఇప్పుడున్న జనరేషన్ 25 ఏళ్లలో 100 ఏళ్ల ఫుడ్ తింటున్నామంట. కరెక్ట్, నిజమేనా? అది కరెక్టే. మనకి ఆకలి వేస్తే షుగర్ పేషెంట్స్ ఈ మధ్య బెల్లం చాయ్ తాగుతున్నారు డైవర్ట్ అయ్యి. అది వర్కౌట్ అవుతుంది? అవ్వదు. మీరు గ్లూకోమీటర్ పెట్టి చూసుకోండి, అవ్వదు. లేదు, పాలు ఇట్ సెల్ఫ్ ఏ షుగర్ అండి. పాలు ఇట్ సెల్ఫ్ ఏ షుగర్. ఈవెన్ జిమ్ వెళ్ళే వాళ్ళు కూడా ప్రోటీన్ షేక్స్ ఎక్కువ తాగుతున్నారు. నిజానికి తాగాలి అని తాగుతున్నారు, ఎందుకంటే జిమ్ చేసే వాళ్ళకి అది అవసరం అనుకుని తాగుతున్నారు. ఎంతవరకు అవసరం? నిజంగానే ప్రోటీన్లో 2 రకాలు ఉంటాయి. వే ప్రోటీన్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది. వే ప్రోటీన్ పాల నుంచి తయారవుతుంది అనమాట. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దాని తర్వాత ఒక 6 నెలలు మేబీ 1 సంవత్సరం ఆ ఆవు కానీ బర్రె కానీ పాలిస్తుంది. అలా లెక్క పెట్టుకున్నా డి విటమిన్ కోసం ఎర్లీ మార్నింగ్ ఆ సన్లైట్ లో నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. నడుస్తున్నా కూడా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని నాకు వచ్చింది అని చెప్పి తీసుకురండి.